Hello. Hello. Yeah. అయిపోయిందా? Abede. హలో, వెల్కమ్ బ్యాక్. Mama. ఇంకొంచెం మాట్లాడ. ఇంకొంచెం మాట్లాడతావా? మాట్లాడు. హలో. డన్. Ten. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్. Hello. సో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను 4 హెల్తీ హై ప్రోటీన్ దోశ రెసిపీస్ అండి. ఇవి మీరు వెయిట్ లాస్ చేయాలనుకుంటే కూడా లంచ్లో కానీ, డిన్నర్లో కానీ, బ్రేక్ఫాస్ట్లో కానీ తీసుకోవచ్చు. అండ్ నేను వచ్చేసి ఇందులో రైస్ యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే స్కిప్ చేయొచ్చండి. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దోశలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. నాకైతే దోశలు చాలా చాలా ఇష్టం. మోక్ష ఉంది చూడండి, దానికి 3 పూట్ల దోశలో పెట్టినా కానీ దోశలే తింటుంది, అంత ఇష్టం అనమాట. సో పండు, నిన్న దోశ తిన్నావు కదా, ఎలా ఉంది? సూపర్. చాలా బాగుంది. సీరియస్లీ మీకు టేస్ట్ లో పెద్ద తేడా అనిపించదు, అలాగని సూపర్ బాగుందా? అవి కూడా తిన్నాడు. సీరియస్లీ చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా షూర్గా నచ్చుతాయి. సో ఇంకా నేనైతే లేట్ చేయకుండా చూపించేస్తాను. వీడు సతాయిస్తున్నాడు. వెళ్దామా వీడియోలోకి? వెళ్ళమ్మా. చెప్పు, ఇంకెళ్ళిపోదాం మనం. ఇంకెళ్ళిపోదాము. సో మన ఫస్ట్ దోశకు వచ్చేసి మనం రైస్ అసలు యూస్ చేయమండి. దీనికి ఓన్లీ పప్పు దినుసులు మాత్రమే యూస్ చేస్తాము. సో దీనికోసం నేను 1/4 కప్ మూంగ్ దాల్ తీసుకున్నాను, పెసర. తర్వాత 1/4 కప్ కందిపప్పు తీసుకుంటున్నాను. అలాగే 1/4 కప్ ఉద్దిపప్పు తీసుకుంటున్నాను. తర్వాత 1/4 కప్ శనగపప్పు తీసుకుంటున్నాను. సో ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లోనే తీసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మెంతులు తీసుకోవాలి, అంతే అండి. దీంట్లోకి వాటర్ పోసుకొని ఒక 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. సో ఇంతే అండి, దీన్ని ఒక 8 అవర్స్ పాటు పక్కన నానబెట్టుకోవాలి. దీంట్లో గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి, అలాగే ఫ్యాట్ కంటెంట్ ఏమో తక్కువ ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా 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 మంచిదన్నమాట. రెగ్యులర్గా చేసుకోవచ్చు. అలాగే కొలెస్ట్రాల్ని, షుగర్ని కూడా తగ్గిస్తుంది. మెయిన్గా కందిపప్పు అండి, కందిపప్పు కొలెస్ట్రాల్ని, షుగర్ని తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇదైతే దాదాపు 7 అవర్స్ పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీకి వేసుకొని దోశ ఎలా వస్తుందో చూపిస్తాను. దీంతో పాటు ఉప్పు కూడా వేసేస్తానండి దీంట్లోనే మిక్సీకి. సెకండ్ టైప్ ఆఫ్ దోశకి నేను 1/4 కప్ రైస్ తీసుకున్నాను. ఇది అందరికీ తెలిసిందే అండి, పెసరట్ అనమాట. అలాగే 1/4 కప్ హోల్ మూంగ్ దాల్ తీసుకున్నానండి. అలాగే 1/4 కప్ స్ప్లిట్ మూంగ్ దాల్ తీసుకున్నాను. సో ఈ 3 కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు నానబెట్టుకొని దీన్ని కూడా ఒక 5 to 6 అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి కొద్దిగా నేను మెంతులు కూడా వేస్తున్నాను. కావాలి అనుకుంటే దీంట్లో రైస్ స్కిప్ చేయొచ్చండి. రైస్ ఇష్టం లేని వాళ్ళు, అంటే రైస్ వాడకూడదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, బాగా వస్తాయి అవి కూడా. కాకపోతే నేను కొంచెం క్రిస్పీగా వస్తాయి కదా అని వేస్తున్నాను అంతే. సో దీన్ని ఇప్పుడు నేను పక్కన పెట్టుకుంటాను.
దోశ కోసం నేను ఇక్కడ 1/4 కప్ రైస్ తీసుకున్నాను. తర్వాత 1/2 కప్పు కాబూలి శనగలు అంటాం కదా, అవి తీసుకుంటున్నాను. అలాగే దాంట్లో కొద్దిగా మెంతులు వేస్తున్నాను. దీన్ని కూడా ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలండి, అంటే రాత్రంతా నానబెట్టుకోవాలి. మన 4th దోశ కోసం నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని 1 కప్ ఓట్స్ తీసుకున్నానండి. ఓట్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటాను. ఇంకా ఆయిల్ ఏం వేయాల్సిన పని ఏం లేదు, డైరెక్ట్ ఇలానే కొద్దిసేపు రోస్ట్ చేసుకోవాలి. సో అంతే అండి, ఇలా రోస్ట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి మిక్సీలో మెత్తగా. సో ఈ 1 కప్ పౌడర్లోకి నేను 1/4 కప్ సూజీ రవ్వ వేసుకుంటున్నాను. సూజీ రవ్వ ఇష్టం లేని వాళ్ళు రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పెరుగు అండ్ దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి సరిపోయేంత. దీన్ని ఇప్పుడు వాటర్ పోసి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఓకే ఓకే అక్కడ చూడు. సో ఐ హోప్ మీకు ఆ రెసిపీస్ నచ్చాయని అనుకుంటున్నాను. రేపు ఇంకొక సూపర్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీకు తెలుసు కదా ఏం చేయాలో, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఎలా అనిపించింది. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. సే బాయ్. బాయ్ చెప్పు. బాయ్. టేక్ కేర్ చెప్పు. టేక్ కేర్. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. అలవాటు అయిపోయింది వాడికి. బాయ్.